దేవుని మహిమలు ఉన్నాయా లేవా అనే ముచ్చట మీద కొంతమంది ఉన్నాయి, దేవుడే లేకుంటే మనం ఎట్లుండగలుగుతాం అని అంటారు. ఇంకొందరు మహిమలు లేవు మన్ను లేవు అని కొట్టివారేస్తారు. ఎవరెవరు ఎన్ని తీర్ల చెప్పినా కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు నమ్మాల్సిందే అనిపిస్తది. ఇగో గిది కూడా గసంటిదే. ఓం నమ శివాయ్, హరహర మహాదేవ శంభో శంకర అని చేతులెత్తి మొక్కేతట్టే ఉన్నగా శివలింగము. అచ్చం అమర్నాథ్ పవిత్ర మంచు శివలింగం తీరుగున్నందుకు భక్తులు ఉప్పొంగిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ లో గిట్ల ప్రత్యక్షమైండు ఆ పరమశివుడు. ఎప్పుడు పెట్టురేమో ఫ్రిడ్జ్ డోరు, డీప్ ఫ్రిడ్జ్ డోర్ తీసుడుతోనే పరిశాన్ అయ్యే కథ అయిందట. కొద్దిగా పరీక్ష బట్టి చూస్తే అచ్చం శివలింగం తీరుగా మంచులింగం తీరుగా కనిపించిందట. ఈ ఇంకేమున్నది, భక్తులకు పూనకాలు వచ్చినంత పనైందట. ఎంబటే పూజలు అభిషేకాలు చుట్టుపక్కల జనాలొచ్చి దర్శించుకునుడ్లు మస్తు జోరుగా నడిచినాయట. ఈ మంచులింగం దైవ మహిమ అన్నట్టు శివయ్య ఇంటోలను కరుణించిండని, పలకరించి పోయేతానికి ఫ్రిడ్జ్ లో ప్రత్యక్షమైండని, పరమశివుడే పని కట్టుకొని మీ ఇంటి ఫ్రిడ్జ్ లో వెలిసిండంటే అదృష్టం అనుకోవాలని మస్తు ముచ్చట పుట్టినాయటిగా. మరి ఇదంతా నిజమైనా లేకుంటే కావాలని మంచులింగాన్ని తయారేసి ఫ్రిడ్జ్ లో పెట్టిరా అని మనకు తెలియదు కానీ ఆ శివయ్య భక్తులు మాత్రం ఇది ఖచ్చితంగా పరమశివుని మహిమ అని అంటున్నారు. అయితే ఇది కొన్నిసార్లు ఫ్రిడ్జ్లలో సహజంగా జరిగే ముచ్చట్ని. నీళ్లు గడ్డగట్టేటప్పుడు చుట్టూ ముందుగాల చల్లబడి తర్వాత నడిమిట్ల సలగైతుంది. అట్లా చుట్టూ ఒత్తిడి పెరిగి నడిమిట్ల నుంచి మంచు పైకి లేస్తుంది. అంతేగాని దీంట్లో మహిమలు అన్నట్టు ఏం లేవు అనుకుంటా సైన్స్ నమ్మేటోళ్ళు చెప్తున్నారు. ఇక ఎవరేం చెప్పినా ఎట్లని చెప్పినా ఫ్రిడ్జ్లో ఉన్న మంచు శివలింగాన్ని చూస్తానికి మాత్రము భక్తులు చీమల ద్వారా తిరిగి వస్తున్నారట. డోర్ తీసుకురాల్సిన ఆటోమేటిక్ గా చేతులు జోడించి మొక్కుతున్నారట. మరి మీకు కూడా ఇదంతా శివయ్య మహిమ అనిపిస్తే దండాలు పెట్టురి.